అందరికీ జైవిన్ రవికుమార్ శిఖరండి మాలమహనాడు రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు నేను మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో మొన్న సార్వత్రిక ఎన్నికల కోసం, అంటే మొన్న ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ జరిగినాయి కదా, దానికోసం ప్రభుత్వం మన ముమ్మడివరం నియోజకవర్గానికి 1,40,00,000 ఫండ్ ఇచ్చింది. ఈ 1,40,00,000 ఖర్చు పెట్టమని మన ముమ్మడివారి ఎంఆర్ఓ గారికి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మన ముమ్మడివారి ఎంఆర్ఓ గారు ఈ 1,40,00,000 ఈ 4 మండలాలకి ఖర్చు పెట్టాలి. అదేవిధంగా మన రీసెంట్గా ఒక 20 లక్షలు రిలీజ్ అయింది. మొత్తం 1,60,00,000. నేను ఆర్టీ పెట్టింది అయితే 1,40,00,000. ఈ 1,40,00,000 4 మండలాలకి ఖర్చు పెట్టాలి. ఖర్చు అడిగాను నేను. పోతే లాస్ట్ వీడియో మీకు తెలుసు, ఐపోలవరం మండలం, తాళరేవు మండలం, కాట్రేనుకోన మండలం, ఈ 3 మండలాల ఎంఆర్ఓలకు కూడా ఎలక్షన్కి ఈ ఎంఆర్ఓలు ప్రత్యేకంగా ఎలక్షన్కి ఖర్చు పెట్టిన సొమ్ము అనేది ఈ ముమ్మడివారం ఎంఆర్ఓ గారు ఇవ్వలేదు. ఖర్చు పెట్టడానికి ఇచ్చిన సొమ్ము ఈ 3 మండలాల ఎంఆర్ఓలకి ఎందుకు ఇవ్వలేదు, ఎంత ఇచ్చారు? పోతే 1,40,00,000లో 3 మండలాలకి 3 15లు 45 లక్షలు, అదేవిధంగా ముమ్మడివరం 25 లక్షలు, టోటల్ 70 లక్షలు. 70 లక్షలకు వచ్చేయండి. మిగిలిన 70 లక్షలు ఏమైంది? అదేవిధంగా రీసెంట్గా ఈ వారంలో ఇంకో 20 లక్షలు రిలీజ్ అయింది. అంటే 1,40,00,000 సరిపోతే ఇంకో 20 లక్షలు వీళ్ళు ఎక్స్ట్రా బడ్జెట్ పెట్టారు. దానివల్ల ఇప్పుడు టోటల్ 1,60,00,000. ఈ 1,60,00,000కి మన ముమ్మడివారం ఎంఆర్ఓ గారు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. దీనికోసం 1,40,00,000 కోసం నేను ఆర్టీఐ వేయడం జరిగింది, రైట్ ఇన్ఫర్మేషన్ సమాచార హక్కు చట్టం ద్వారా. నేను ఈ 1,40,00,000కి లెక్కలు అడిగాను. ప్రస్తుతం కొత్త కలెక్టర్ అయిన జిల్లా కలెక్టర్ గారికి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను పెట్టిన ఆర్టీఐకి సమాధానం చెప్పేంత వరకు కూడా ముమ్మడివారం ఎంఆర్ఓ గారిని బదిలీ మాత్రం చేయొద్దు, అంటే ట్రాన్స్ఫర్ మాత్రం చేయొద్దు. నాకు సమాధానం చెప్పిన తర్వాత ఎంఆర్ఓ గారు ట్రాన్స్ఫర్ అవ్వాలి. నాకు సమాధానం చెప్పేంత వరకు ఈ ఎంఆర్ఓ గారిని, అదేవిధంగా డిఆర్ఓ గారిని దయచేసి ట్రాన్స్ఫర్ చేయొద్దు. నాకు ఇంకా 15 డేస్ ఎంతో టైం ఉంది ఆర్టీ రావడానికి. 30 డేస్ కదా ఆర్టీకి. ఈ 30 డేస్ ఆర్టీ అయ్యి నాకు సమాధానం చెప్పేంత వరకు డిఆర్ఓ గారిని, ముమ్మడివారం ఎంఆర్ఓ గారిని ట్రాన్స్ఫర్ మాత్రం చేయొద్దు. లెక్కలు తేలేంత వరకు ఎక్కడోళ్ళు అక్కడే ఉండాలి. దయచేసి ప్రజలందరూ గమనించాలి. ఇదే విషయం కానీ మీకు అవగాహన కాకపోతే ఒకసారి జాగ్రత్తగా మరోసారి వినండి. ప్రజలందరూ గమనించాలి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా గమనించాలి, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా గమనించాలి. ఈ అమౌంట్కి ఆడిటింగ్ లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు తినేశారు. కనీసం ఈ ఐపోలవరం మండలం, కాట్రేనుకోన మండలం, తాళరేవు మండలం, ఈ 3 మండలాల ఎంఆర్ఓలకు కూడా ఈ అమౌంట్లు సరిపెట్టలేదు, ఖర్చు పెట్టే అమౌంట్లు. మరి ఏమైపోయింది? ఈ 1,60,00,000 ఏమైంది? నాకు లెక్కలు తేలాల్సిందే. లెక్కలు తేలేంత వరకు ఎక్కడోళ్ళు అక్కడే ఉండాలి. కానీ ముమ్మడివారం ఎంఆర్ఓ గారు కానీ, డిఆర్ఓ గారు కానీ ఎటు కదిలినా కానీ వదిలిపెట్టేది లేదు. నేను అప్పీల్కి వెళ్తాను. అప్పీల్ వల్ల కూడా అవ్వకపోతే కమిషన్కి వెళ్తాను, ఆర్టీఐ కమిషన్కి వెళ్తాను. దీన్ని సాధారణంగా వదిలిపెట్టేది లేదు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా నాకు సమాధానం చెప్పాల్సిందే. దయచేసి నేను వేసిన ఆర్టీఐకి జిల్లా కలెక్టర్ గారు కొంచెం మాకు సమాధానం చెప్తారని, నాకు కావాల్సిన సమాచారం ఇస్తారని ఈ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్కి కూడా 6 కోట్లు వచ్చింది. హేమంత్ శుక్లా గారికి, పాత కలెక్టరు హేమంత్ శుక్లా గారికి 6 కోట్లు వచ్చింది. ఈ 6 కోట్లు కూడా ఏం చేశారనేది నేను ఆర్టీ వేసాను. ఏంటి, ముమ్మడివారం నియోజకవర్గంలో 1,40,00,000కి, అదేవిధంగా అమలాపురం కలెక్టరేట్లో 6 కోట్లకి ఆర్టీఐలు వేశాను. ఈ ఆర్టీఐలు నాకు సమాధానం చెప్పేంత వరకు ఎవ్వరు కూడా ప్రస్తుతం చేస్తున్న విధుల నుంచి ఎవరు కూడా ట్రాన్స్ఫర్ అవ్వడానికైతే
నేను ఒప్పుకునేది లేదు. నిజంగా మీరు ట్రాన్స్ఫర్ అయినా ఎక్కడికి వెళ్ళినా కానీ నేను లాక్కొస్తాను. ఖచ్చితంగా నాకు సమాధానం చెప్పి మీరు బయటికి వెళ్ళాలని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. దయచేసి ఈ సబ్జెక్ట్ ఏమైనా మీకు నచ్చితే కనుక మీ గ్రూపుల్లోకి, అదేవిధంగా స్పిరిట్ ఉన్న వాళ్ళకి, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళకి షేర్ చేస్తారని ఈ మీడియా ద్వారా అందరినీ వేడుకుంటున్నాను. జై భీమ్.